వర్షం పడి రోడ్డు మీద వాటర్గా అయితే ఉంది. నాట్ బ్యాడ్, వెళ్ళిపోవచ్చు. ఈ గుంటలకైతే గోపుర యాంగిల్ 5 మినిట్స్కి డౌన్ అయిపోతుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యశ్వంతంగుల. ఈరోజు మనం అయితే హంసలి బీచ్ రైడ్కి వెళ్తున్నాం. మనం స్టార్ట్ అయితే అవనిగడ్ నుంచి హంసలి బీచ్ అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది. ఇది మన దివిసీమకి ఇదే ఎండింగ్ పాయింట్, లాస్ట్ అది కృష్ణా జిల్లాలో. ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అవ్వాలి. 4కి స్టార్ట్ అవ్వాల్సింది, కాకపోతే వర్షం పడటం వల్ల స్టార్ట్ అయితే అవ్వలేకపోయాం. టైం వచ్చి అరౌండ్ 9:30 అయింది. పైగా మనకి జై జానకి నాయక మూవీ షూటింగ్ తీసింది కూడా అక్కడే. లాస్ట్లో ఫైట్ ఉంటుంది కదా, మీరు చూసినట్లయితే ఆ ఫైట్ అనేది అక్కడే షూట్ చేశారు, సాగర్ సంగమం దగ్గర. చేయలేక నెక్స్ట్ అయితే వీడియో బైక్ మీద కంటిన్యూ చేస్తాను. బైక్ మీద అయితే గోపురం అన్నీ సెటప్ చేశాను ఆల్రెడీ, హెల్మెట్ అన్నీ తీసుకున్నాను. స్టార్ట్ అయిపోదాం. వర్షం పడి రోడ్డు మీద వాటర్గా అయితే ఉంది. నాట్ బ్యాడ్, వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు కొత్తపేట మీద నుంచి వెళ్తున్నాం. కొత్తపేట మా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు, వాడిని అయితే పికప్ చేసుకున్నాం దారిలో. వాడైతే ఫోన్ చేస్తున్నాడు, ఎప్పుడు లేట్ అయిపోయింది, చాలాసేపు అయింది వాడు ఫోన్ చేసి కూడా రమ్మని. చూద్దాం వెళ్ళినాక ఏమంటాడు. ఇద్దరున్నారు, ఇద్దరులో ఎంతమంది వస్తారో తెలియదు. వాడైతే కన్ఫామ్గా వస్తా అన్నాడు. ఈ రోడ్స్లో కొంచెం కేర్ఫుల్గా వెళ్తే తర్వాత మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవచ్చు, కొంచెం స్పీడ్స్ మెయింటైన్ చేసుకుంటూ. వచ్చేసాం మ్యాక్సిమం అయితే వాడి ఇంటి దగ్గరికి. కాల్ చేద్దాం, ఇక్కడ ఆగి లెఫ్ట్లో కాల్ చేద్దాం. మా ఫ్రెండ్స్ కూడా అయితే జాయిన్ అయిపోయారు, వెళ్ళిపోదాం ఇక. వాళ్ళ స్కూటీ అయితే ఫ్రంట్ వెళ్ళింది. యాక్చువల్లీ మనం పుట్టి పెరిగిన ఊరైతే ఇదే, కాకపోతే మనం ఇంటర్ వరకు అయితే ఇక్కడ ఉన్నాం. తర్వాత అయితే వేరే సిటీకి అయితే వెళ్ళిపోయాం, పక్కన సిటీ ఏం కాదు మరి. ముగ్గురైతే కలిసారు మా ఫ్రెండ్స్, వెళ్తున్నాం వీళ్ళిద్దరే. యాక్చువల్లీ మెయిన్ రోడ్డు మీద వెళ్దామంటే రోడ్స్ బాగా, వీటి నుంచి వెళ్ళి ఇంకో చోట లింకప్ ఉంది రోడ్డు, అక్కడే కనెక్ట్ అవుదాం మనం ఆ రోడ్లోకి. గొడవ అయితే అయిందనుకుంటా. వాడు కార్లో ఉన్నది మా ఫ్రెండే, వాడే తొక్కించినట్టున్నాడు, నేను తిడుతున్నాడు నేను ఫుల్. నేను స్పీడ్గానే అయితే వెళ్దాం. బ్యాటరీ మన గోపురం ఒకటే ఉంది, ఇందులో కూడా ఛార్జ్ అయిపోయిందంటే రైడ్ మొత్తం బిస్కెట్ అయినట్టే. ఏమిలా బైక్ మొత్తం క్లీన్ చేసుకోవాల్సింది ఈవినింగ్ మొత్తం. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం. ఈ రోడ్ చూసారు ఎట్లా ఉంది, అందుకే నేను ఈ రోడ్లో తొందరగా ప్రిఫర్ చేయలేదు. మొన్నటిదాకా అయితే మరీ ఇంకా దారుణం ఉంది. ఎలక్షన్ స్టార్ట్ అయ్యే ముందు అయితే కొంచెం అయితే చిప్స్ అయిపోసారు. పాలిటెక్నిక్ కాలేజ్ దివిసీమ. ఈ లైట్ వెయిట్ బైక్స్ అయితే వీటి మీద కొంచెం గ్రిప్ అయితే ఉండదు, మనది కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి NS వెళ్ళిపోవచ్చు. NS వచ్చి 155 kgs ఉంటుంది వెయిట్, హెవీగానే ఇచ్చాడు.
ఒక 80-100 స్పీడ్ మెయింటైన్ చేసినా కానీ 80-100 అయితే కష్టం ఈ రోడ్స్లో. మన హైవే మీద అయితే 110-120 క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బఫెలోస్ వచ్చినప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎప్పుడు ఎటు తిరుగుతాయో తెలియదు. వాటిని గుర్తే వాటికి ఏం కాదు, మనమే పడతాం బైక్తో. కొంచెం పక్కలండి బ్రో. గోప్రో బ్యాటరీస్ అయితే ఉండాలి మన దగ్గర. అవి ఏమైనా అంటే మనం ఆర్డర్ చేస్తాం కదా, అవి దాంతోపాటు 2 బ్యాటరీస్ వచ్చినా ఇంకొక ఛార్జర్ వచ్చింది గోప్రోకి సెపరేట్. అది ఎంతసేపు ఉన్నా కానీ ఛార్జింగ్ అయితే ఫుల్ అవ్వట్లేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆరెంజ్ లైట్ ఉంటుంది, తర్వాత ఎల్లో కలర్ రావాలి ఫుల్ అయిపోయిన తర్వాత. అది ఫుల్ అవ్వట్లేదు, ఎంతసేపు చూసినా ఛార్జ్ అయితే అవ్వట్లేదు. మళ్ళీ రీప్లేస్ చేశాను, మళ్ళీ 4 days అయితే చూపిస్తుంది అప్రాక్స్. మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఐటమ్ నిన్న రిటర్న్ తీసుకెళ్లారు. మనం కోడూరు పోలీస్ స్టేషన్ ఇది. కోడూరు బస్ స్టాండ్ ఇది. ఇదిగో చూడండి, వాళ్ళు రోడ్డు కొనుక్కున్నారు మొన్నే. కొనుక్కుని ఈ కుర్చీలు కూడా వేసుకోండి మాట్లాడుకుంటాకి. రోడ్డు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ వల్ల అయితే ట్రాఫిక్ అయిపోతుంది. సైడ్ గుండేనే మాట్లాడుకోవచ్చు, కొనుక్కున్నట్టు రోడ్డు సెంటర్లోనే మాట్లాడుకుంటున్నారు. అమ్మారు మొన్న, మీకు తెలీదు, మీరు కూడా కొనుక్కోవచ్చు కావాలంటే. ఎలక్షన్స్ అప్పుడు అమ్మారు. 2021లో ఈ బైక్ తీసుకున్నది. ఇప్పటికి 3.5 years అయింది. నేను వచ్చి టోటల్ 24,000 kilometers అయితే తిరిగాను. తక్కువే తిరిగింది, ఇయర్కి 10,000 కూడా తిరగలేదు. ఈ బీచ్కి అయితే ఎప్పటి నుంచి అయితే టూరిస్ట్ ఎక్కువ వస్తున్నారంటే ఈ బ్రిడ్జ్ కట్టారు కదా, ఈ బ్రిడ్జ్ కట్టిన దగ్గర నుంచి అయితే ఎక్కువ వస్తున్నారు టూరిస్టులు. ఇది మచిలీపట్నంకి మనకు కనెక్ట్ అయ్యింది ఇక్కడ. అంతకుముందు ఏంటంటే ఇటు ఆమెనిగడ్డ నుంచి మచిలీపట్నం వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత అటు మధ్యలో స్మాల్ విలేజెస్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత అటు నుంచి అయితే వెళ్ళిపోతున్నారు మచిలీపట్నంకి. ఇది మన తెలుగు తల్లి విగ్రహం. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి మనం. రైట్ తీసుకుని హంసలో అయితే వెళ్ళిపోవచ్చు. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place.
వర్షం అయితే ఫుల్ పడుతుంది, తడిచిపోయాలి అన్న. వెళ్ళిపోయి ఎక్కడన్నా వచ్చాట ఆగుదాం, లేకపోతే మొత్తం గోపురం అన్నీ తడిచిపోతాయి. ఆల్రెడీ మన బట్టలు అయితే తడిచిపోయాయి. గోపురం వాటర్ ప్రూఫే, కాకపోతే ఆ కేసు అనేది మనం వేయలేదు. ఆ వాటర్ ప్రూఫ్ కేసు వేస్తే ఫిట్ అయితే అవ్వదు హెల్మెట్కి. ఫుల్గా మామూలుగా పట్టలేదు వర్షం అయితే. వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను గైస్. ఇక్కడతో రైడ్ అయితే అయిపోయింది. వర్షం పడటం వల్ల కొంచెం అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేయలేకపోయాము. కొత్తగా ఉన్న ఛానల్ చూసిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.